బ్యాక్ టు సిఎన్ ఫ్యామ్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక ఓల్డ్ కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని దాన్ని ఒక ఫ్లవర్ వేస్ కింద చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ ఓల్డ్ కార్డ్బోర్డ్ యూజ్ చేస్తున్నాను. సో దీన్ని యూజ్ చేసి ఒక ఫ్లవర్ వేస్ చేస్తున్నాను. సో అది మీకు ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఫస్ట్ చూపిస్తున్నట్టుగా కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాం కదా. సో దాన్ని ఏం చేస్తున్నానంటే నేను మరీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఒక సర్టెన్ లెంత్ దగ్గర నేను కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద ఫ్లవర్ వేస్ ఇంట్లో అంటే పెట్టుకోవడానికి ఏమీ సఫిషియెంట్ స్పేస్ కూడా లేదు. సో నేను నార్మల్గా కొంచెం మీడియం సైజ్లో తీసుకున్నాను. సో వన్స్ కట్ చేసాక ఆ కట్ చేసిన ఎడ్జెస్ అనేవి కొంచెం మనకి కనిపిస్తున్నాయి కదా. సో దాన్ని కవర్ చేయడానికి పేపర్ స్ట్రిప్స్ తీసుకున్నాను. ఆ పేపర్ స్ట్రిప్స్ తీసుకొని వాటిని గ్లూ చేసి సో ఆ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసేసాను. వన్స్ అది డ్రై అయిపోయాక నేను పింక్ కలర్ తీసుకొని మొత్తం కలర్ చేసుకున్నాను. యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేశాను. సో అది కూడా పెయింట్ చేసిన తర్వాత డ్రై అయిపోతుంది కదా. సో డ్రై అయిపోయాక మనకి ఓల్డ్ సిరీస్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ సిరీస్ని పీసెస్ కింద కట్ చేసి అవి తీసుకున్నాను. సో వాటిని కట్ చేయడానికి నార్మల్గా మనం కట్ చేస్తే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. వాటిని ఫుల్గా హాట్ వాటర్లో ఒక 10 minutes డిప్ చేసి అప్పుడు కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో దీనికి నేను నార్మల్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. సో ఆ ప్యాటర్న్ ఎలా అయినా అయ్యుండొచ్చు, మనం ర్యాండమ్ పీసెస్ కట్ చేస్తాం కాబట్టి వాటిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మొత్తం ఫ్లవర్ వేస్ అంతా కూడా పీసెస్ పెట్టకుండా టాప్ అండ్ బాటమ్ దగ్గర చూస్తున్నారు కదా అలా పెట్టనమాట. సో అలా పెట్టడం వల్ల కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి సో అలా అడ్జస్ట్ చేశాను. సో అది మొత్తం స్టిక్ చేసుకున్నాక కంప్లీట్గా డ్రై అయినంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయాక అవుట్లుక్ ఎలా ఉంది అంటే, సో ఇక్కడ టాప్ బాటమ్ మొత్తం కూడా ఏంటంటే సీడీ పీసెస్ యూజ్ చేశాను. సో మధ్యలో ఇక్కడ నార్మల్గా ఎంటీగా ఉందని చెప్పేసి ఇక్కడ నార్మల్గా కుందన్స్తో డెకరేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ నార్మల్గా మనం ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఈవెన్ మనం వేరే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకుంటే మొత్తం అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ నచ్చుంటే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.